ఉన్నారా? సో చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి నీతులు చెప్తే జనం యాక్సెప్ట్ చేయరు కదా. అందువల్ల బీఆర్ఎస్కున్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు చేసిన పని ఏంటి, అన్ని పార్టీలని లేకుండా చేస్తాం, కథం పట్టిస్తామని మొదలు పెడితే నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, ఈ పార్టీ ఫిరాయింపులు అంటూ మొదలైతే ఎవరికీ ఆధిపత్యం ఉండదు. ఇవాళ వీళ్ళు బలంగా ఉన్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు, రేపు ఇంకోరు బలంగా అయితే వాళ్ళు లాక్కుంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసిన పనే చేస్తుంది, రేపు ఇంకోరు అధికారంలోకి అయితే మళ్ళీ అదే పని చేస్తారు. అందువల్ల ఈ రాజకీయ సంస్కృతిని వ్యతిరేకించాలి అనుకుంటే ఆ రాజకీయ సంస్కృతికి దూరంగా ఉండి వ్యతిరేకించాలి తప్ప గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఎత్తుక్కుంటే ఏమొస్తుంది దానివల్ల బీఆర్ఎస్ మారల్ అండ్ పొలిటికల్ అండ్ ఎథికల్ రైట్ లేదు, పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించేటువంటి పరిస్థితే లేదు. మీకు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్కి 64 ఉన్నారు. సో నీవు చెప్పిన విధే నిరదాక్ష అంటున్నారు. సో మళ్ళీ మీరు డే 1 నుంచి అది కూడా అధికారం కోల్పోయిన రోజు నుంచి ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వంలో ముసలం పుడుతుంది అని మొదలుపెట్టాక మీరే చెప్తున్నారు కదా కూలిపోతుందని. మరి కూలిపోతున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఆక్కుంటున్నారు. సో మీరు పొద్దున్న లేస్తే కూలిపోతుంది అని డే 1 నుంచి మొదలుపెట్టి ఎవరితోనైతే కూలిపోతుంది అనిపిస్తున్నారో వాళ్ళే వెళ్ళి కాంగ్రెస్లో చేరాడు. సో అందువల్ల రాజకీయంగా మనకు బలం ఉన్నప్పుడు చలాయిస్తే, బలం లేనప్పుడు అవే నీకు రుగ్మతలుగా మారుతాయి. నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అడ్డగోలుగా లైఫ్ స్టైల్ ఉందనుకోండి, నువ్వు వయసులో ఉన్నప్పుడు నీ లైఫ్ స్టైల్ ఇష్టం వచ్చినట్టు ఉందనుకోండి, వయసు మీరినాక బ్లడ్ ప్రెషరు, డయాబెటిక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందువల్ల తెలివైన వారు ఏం చేయాలంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లేకుండా జాగ్రత్త పడాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలి. అప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చాక నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఓల్డ్ ఏజ్ వచ్చాక నిద్రలేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, చాలా బలంగా ఉన్నప్పుడు ఏ పార్టీని బతకనివ్వలేదు, ఎవరిని మాట్లాడనివ్వలేదు. సో ఇప్పుడు అవన్నీ కూడా రుగ్మతలుగా మారి అటాక్ చేస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు అయ్యో అంటే ఏమొస్తుంది? సార్ అప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పు అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేసేది కూడా తప్పే కదా. తప్పే, మరి ఎవరు చేసినా తప్పే. నేను అదే చెప్పింది కదా, రాజకీయ పార్టీలు ఎవరైనా ఫిరాయింపుల సంస్కృతి ప్రోత్సహించడం తప్పే, దాంట్లో డిస్ప్యూట్ ఏమున్నది. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, బీఆర్ఎస్ నాయకుల్ని చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది? అది కాంగ్రెస్ పార్టీని అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను. వాళ్ళ వ్యూహం వాళ్ళ వ్యూహం ఏమున్నది? బలపడాలి, బీఆర్ఎస్కి మరింతగా బలహీనపరచాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఆల్రెడీ 17% ఓటింగ్ పడిపోయింది. బీఆర్ఎస్లో నాయకులకు విశ్వాసం సన్నగిల్లుతోంది. తమ పార్టీని బలోపేతం చేసుకోవాలి. అందువల్ల రేవంత్ రెడ్డి తన పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. ఇందులో భాగంగా ఎక్కువ మంది ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. రేపు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటల వల్ల కూడా ప్రమాదం ఉండదు ప్రభుత్వానికి. 100 మంది ఉన్న తర్వాత ఎవరు కుమ్ములాటలు చేస్తారు? అందువల్ల ఇప్పుడు 64 పార్టీకి వచ్చాయి. స్టేషన్ సికింద్రాబాద్ కంటైన్మెంట్తో 65 వచ్చాయి. సిపిఐ మద్దతు 66 అయింది. ఎంఐఎం మద్దతు 73 అయింది. ఇప్పుడు ఆల్రెడీ 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు, 78 వచ్చింది. ఇంకో 20 మంది చేరుతారని చెప్పి దాన నాగేందర్ అంటున్నాడు. వాళ్ళు కూడా చేరితే 98 అవుతుంది. సుమారు 100 మంది ఎమ్మెల్యేలు అంటారు. అప్పుడు కాంగ్రెస్లో ఎన్ని గ్రూప్ తగాదాలున్నా, కాంగ్రెస్లో ఎన్ని అనైక్యతలున్నా, ఎన్ని కుమ్మలాట్లున్నా కాంగ్రెస్ ప్రభుత్వం డోకా ఉంటుంది కదా. 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే. అందువల్ల ఆ రోజు కేసీఆర్ ఎందుకు చేశాడు, ఈరోజు రేవంత్ రెడ్డి అందుకు చేస్తున్నాడు. తేడా ఏమున్నది? తన ప్రత్యర్థులు బలహీనపరచడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. ఎందుకంటే బీజేపీ రూపంలో ఒక బలమైన ప్రతిపక్షం కూడా ముందుకు వస్తుంది. అందువల్ల తాను సర్వశక్తులు కూడగట్టుకుంటేనే అన్ని హంగులు ఉన్న బీజేపీని తెలంగాణలో ఎదుర్కోగలదు కదా. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే బీజేపీ తీసుకుంటారు వాళ్ళందరినీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను రాజకీయంగా ఇలాంటి పని చెయ్యను అని కనుక ఒక శపథం చేసి నేను ఈ ఫిరాయింపుల సంస్కృతి దూరంగా ఉంటానంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లో బీజేపీలో చేరుతారు. అప్పుడు బీజేపీ బలపడుతుంది కదా, దాన్ని కాంగ్రెస్ కోరుకోదు కదా. కేసీఆర్ ఎంతో నమ్మి ఎంతో మంచి పొజిషన్స్ ఇచ్చిన కేకే ఇప్పుడు పోచారం, గతంలో కడియం శ్రీహరి లాంటి వాళ్ళు పార్టీని విడిపోయారు సార్. దానం నాగేందర్ నిన్న ఒక విషయం చెప్పారు, ఒక 20 మంది రెడీగా ఉన్నారు, త్వరలో